బాగా ఆడే నన్ను పక్కన పెట్టడమే కాదు, భార్య కాబోతున్న నన్ను కూడా పక్కన పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. నా పెళ్లి జరిగేలా కనిపించట్లేదు ఆద్య. మీరు రావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఎందుకు వస్తా పార్టీకి? మీరు రావాలి సార్, వస్తారు. అసలు నేను ఎందుకు రావాలి? మీరు రావాలి సార్, వస్తారు. నేను రాను. మరి చిన్న పిల్లాడిలా మాట్లాడతారేంటి సార్ మీరు? మర్చిపోయారా ఏంటి? నెక్లెస్ మీడియాకి రిలీజ్ చేసేస్తాను. ఆ తర్వాత ఆ ఫోటో. నువ్వు ఆ ఫోటో రిలీజ్ చేసినంత మాత్రాన నేను తీసుకున్నట్టు గ్యారంటీ ఏంటి? ఆ నెక్లెస్ నేను తీసుకోలేదని చెప్తాను. మర్చిపోయినట్టున్నారు సార్ మీరు. ఆ నెక్లెస్ తమరు తీసుకెళ్లి రామలక్ష్మికిచ్చారు. రామలక్ష్మి సాక్ష్యం చెప్తుంది ఆ నెక్లెస్ నువ్వే ఇచ్చావని. అప్పుడు తమరి పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఆ నెక్లెస్ తీసుకుని మీరే సెలెక్ట్ చేశారని నేను రామలక్ష్మికి చెప్తాను. హే అస్మిత, అస్మిత, వద్దు వద్దు. అసలే నా మీద కోపంతో రామలక్ష్మికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ విషయం చెప్పావంటే అదే నిజమని నమ్మేస్తుంది. ఓకే, ఇప్పుడేంటి? నేను పార్టీకి రావాలి అంతే కదా? ఓకే, వస్తాను. సార్ సార్ సార్, మీరు నార్మల్గా రావద్దు, కోట్తో రండి. హలో అస్మిత, కోచ్ సార్ ఇప్పుడే బయలుదేరాడే. అయితే నెక్స్ట్ స్టెప్ నీకు తెలుసుగా, జాగ్రత్త. ఓకే, నేను చూసుకుంటాను. హాయ్ రామా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు?
ఎందుకు నాకు పదే పదే కాల్ చేసి విసిగిస్తున్నావు? నిన్ను నేను వేధించడం లేదు రామలక్ష్మి. నువ్వు అమాయకురాలివి. నీకు సహాయం చేస్తున్నాను అంతే. ఏంటి ఏంటి నువ్వు చేసే సహాయం? అబద్ధాలు చెప్పి నన్ను మా సార్ని విడదీయాలని చూడమా? నువ్వేం చెప్పినా ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఆయన తప్పక అబద్ధాలు చెప్పి కోచింగ్ ఇచ్చారేమో కానీ నన్ను పక్కన పెట్టి ఆ అస్మితాని సెలెక్ట్ చేసే తప్పు కలలు కూడా చేయరు. నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే అది ప్రూవ్ చేయడానికే ఫోన్ చేశాను. ఏంటి ఏంటి నువ్వు ప్రూవ్ చేసేది? హా? ఇప్పుడు మీ సార్ ఎక్కడున్నారని నువ్వు అనుకుంటున్నావు? ఎక్కడున్నారు? ఆ అస్మితతో గెస్ట్ హౌస్లో పార్టీలో ఉన్నారు. లేదు, అబద్ధం. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అయితే ఒక 5 నిమిషాలు వెళ్ళి చూడు. నీ కళ్ళతో నువ్వు చూశాక అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో అని. హలో హలో రోజు ఆద్య ఊహలతో హాయిగా నిద్ర పట్టేది. ఇవాళ ఈ సీను వల్ల నిద్ర పట్టడం లేదు. ఆద్యని కలవాలి. నా ప్రేమని, నాపై ఆద్య ప్రేమని అర్థమయ్యేలా చేయాలని ఏదో ఎమోషన్లో కొరడాతో కొట్టించుకున్నాను. కానీ అప్పుడు ఒళ్ళంతా కుమిలిపోయి నిద్ర పట్టని పరిస్థితి వచ్చింది. ఒరే సీనుగా, నువ్వు మామయ్యతో కూసిందేంట్రా? తోలుడేలా కొడితే మనసులో ప్రేమ చచ్చిపోవాలా? ఏదిరా, ఎక్కడ చచ్చింది? ఇప్పటికీ ఆద్య 1000 సార్లు గుర్తొచ్చింది. ఇప్పటిదాకా ఆద్య గది వైపు 500 సార్ల పైనే చూసుంటావు. నువ్వు చచ్చిన నీ ప్రేమ చావదురా. నువ్వు ఆద్యని మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. ఈ అమెరికా పప్పుగాడేంటి దొంగల అటు ఇటు చూస్తున్నాడు? పగలు షాప్లో కొనిచ్చిన గోల్డ్ని ఇప్పుడెళ్ళి కొట్టేసే ప్లాన్లోగానే ఉన్నాడేంటి? అమ్మయ్యా, ఆద్య డోర్ వేసుకోలేదు. ఆద్య,
ఊరింది చాలక తలుపులేసాడు ఎదవా. అది ఆద్య గదే కాదురా, అందులో రామలక్ష్మి కూడా ఉంటుంది. ఇంత రాత్రిపూట కాస్త కూడా కామన్ సెన్స్ లేకుండా అమ్మాయి గదిలోకి దూరడం ఏంట్రా? నీ పని చెప్తానుండు. ఏం చేయాలి వీణ్ణి, ఎలా బుద్ధి చెప్పాలి వీడికి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తలుపు తీసే ఉంది ఆద్య. తీసుందా? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు? వెళ్ళు 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 వెళ్ళు. ఆద్య 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 ఆగాద్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో, నిన్ను ఈ టైంలో ఇక్కడ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మనం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కదా, అన్నోన్ పర్సన్స్ కాదు కదా. ఓ, నీకు అర్థం కావడం లేదు. ముందు వెళ్ళు. వెళ్తాను కూలాద్యా. కానీ ముందు నాకు ఒక విషయం క్లారిటీగా చెప్పాద్యా. ఏంటది చెప్పు. శ్రీను విషయం. శ్రీను విషయం ఏంటి? షాప్లో గోల్డ్ కొన్నాక నేను నీ గాజులు తొడిగించబోతే నీ చేతికి ఎక్కలేదు, కానీ సీనుకు మాత్రం టక్కునెక్కాయి. ఎందుకు? ఇదే అడగడానికి వచ్చావా? ఇది కాదాద్యా, ఇంకా చాలా ఉన్నాయి. నేను నీకోసం కొన్న నగల్ని ఆ సీను నీకు తొడిగిస్తూ ఉంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ తన ఇంటెన్షన్ వేరే అని మీ డాడీ మాటలు విన్నాక, మీ పెద్దనాన్న సీనుని కొట్టాక నాకు బాగా అర్థమైంది. ఇంటికొచ్చాక కూడా మీ పెద్దనాన్న కొరడాతో ఆ సీనుని తప్పు చేసావని చావగొట్టాడు కదా. ఎవ్వరు ఆపకున్నా నువ్వు వెళ్ళి ఆపావు. నువ్వు ఆపకపోయింటే సీను పని అంతే. ఈ టైంలో ఇలా నా గదికి రమ్మని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు, కానీ అన్నీ రీకలెక్ట్ చేసుకొని రివ్యూ చేసుకుంటే నీకు ఆ సీను మీద ఇంకా లవ్ ఉందేమో అని నాకు అనిపించింది ఆద్య. పెళ్ళికి ఇంకా 3 రోజులే ఉంది. ఈ టైంలో ఆ సీను అలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు తన మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం కరెక్ట్ కాదు ఆద్య. చెప్పు, నువ్వింకా సీనునే ప్రేమిస్తున్నావా? లేదా ఆ రోజు చెప్పింది అబద్ధమా? ఆదిత్య, దొంగ 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 దొంగ. ఆద్య, దొంగలంట. సీను అరుస్తున్నాడు, పద. ఏ ఆదిత్య, నువ్వే దొంగవి. హా? నువ్వు నా గదిలోకి వచ్చింది పెదనాన్న కంట పడితే నెక్స్ట్ కొరిడార్ ట్రీట్మెంటు నీకే. దొంగ ఎక్కడ దొంగ? ఇలా వచ్చాడు నాన్న, నన్ను చూసి అలా పరిగెత్తాడు. ఆద్య రామలక్ష్మి గది వైపా? ఆ గదిలోకి వెళ్ళాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమండి? ఏమైంది సీను? దొంగ మామయ్య నన్ను చూసి అలా పరిగెత్తాడు పైకి. నేరుగా అలా పైకి వెళ్ళాడు. పైకా? పద వెళ్ళి చూద్దాం. పదండి. పదండి. అబ్బో, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా 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 గాడ్, ఓ గాడ్. ఆద్య, ఆ సీను గాడు నన్ను మళ్ళీ బుక్ చేశాడు. ఏ, నువ్వు ముందు తప్పుకో. ఆద్య. అబ్బో దేవుడా.
ఇప్పుడు ఏం చేయాలి ఆద్య? ఆ సీను ఎలా అంటున్నాడో చూసావు కదా ఆద్య? నువ్వు ఇలా రాకపోయి ఉంటే ఎవరు నేను ఇరికించే వాళ్ళు కాదు కదా. సీను ఉన్నాడని నేను అనుకోలేదు ఆద్య. ఏమా ఆద్య, రామా, రామలక్ష్మి, అమ్మా ఆద్య, ఆద్య, ఆద్య తలుపుతి. ఆద్య, అమ్మా లోపల దొంగడు దూరాడంటమ్మా. నువ్వు తలుపు తీస్తే వాడిని కుమ్మేస్తా. గడియ పెట్టుందంటే ఆ దొంగ దూరలేదేమోనండి. ఏ దొంగ దూరి వాడే తలుపు పెట్టుకోవచ్చు కదా. రామా, ఆద్య, ఆద్య, ఆ, అమ్మా అమ్మా ఆద్య, తలుపు తెరవండి. అమ్మ తలుపు తీ. లోపలికి దొంగ ఏదో వచ్చాడు, వాడంతా చూడాలి. తలుపు తీ. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాద్య. ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. అమ్మ తలుపు తీ. ఆద్య తలుపుతి. ఆద్య, అయ్యో, ఏమైంది? అందరూ ఇలా వచ్చారు. ఆద్య నీ రూమ్లోకి దొంగ దూరాడు. దొంగ లేదే. తలుపు గడి పెట్టుంటే ఎలా వస్తారు? ఎవరూ రాలేదు శ్రీను. లేదు, లోపలికి వెళ్ళి తలుపు వేయడం నేను చూశాను. తప్పు తప్పు. అక్కడెవరు? ఇంకెవరు? రామలక్ష్మి. రామ. నాకు డౌటే.